హాయ్ అండి. ఈరోజు నెల్లూరు చేపల పులుసు మా ఇంట్లో టుడే స్పెషల్. నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. ఆయిల్ వేసుకున్న తర్వాత పప్పు దినుసులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. కొంచెం అవి వేగినాక చిటపటలాడినాక ఆనియన్స్, టమోటాలు, మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. టూ ఆనియన్స్ అయితే చాలు. ఆనియన్స్ కొంచెం రెడ్గా అయ్యేదాక వేయించుకున్న తర్వాత వేగినాక కొంచెం కరివేపాకు వేగినాక టమోటాస్ ఒక 4 టమోటాలు అయితే చాలు. టమోటాలు కొంచెం మగ్గాక నిజంగా సీరియస్గా చెప్తున్నాను, ఇలా ట్రై చేస్తే చింతపండు గుజ్జు చేసి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు, కారము అది ఎక్కువ అనుకుంటారేమో, అది దంపించిన కారము, అందుకని కారం ఉంటుంది దాంట్లో, అందుకని కొంచెం ఎక్కువ వేసాను నేను. చింతపండు గుజ్జు ఇందాక తీసుకున్నాము కదా, అది చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కొంచెం తగినంత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకున్న తర్వాత ఈ కూర కొంచెం చిక్కగానే ఉండాలి. కొంచెం బాగా మరిగిన తర్వాత చేపల కూర మామిడికాయలు వేసుకోవాలి. మామిడికాయలు కొంచెం ఉడికిన తర్వాతే చేపలు వేసేసుకోవాలి పులుసులో. చేపలు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చేప ఎంత బాగా ఉడికిందో. ఎమ్మి చేపల కూర. కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నీసు వాసన అవి ఏమి రాదు, ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. చేపల కూర రానోళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా. ప్లీజ్ అండి